హాయ్ అండి, వెల్కమ్ టు చంద్రలోకం. ఈరోజు ఆలూ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కాచి చల్లార్చిన పాలు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇలా ఉండకట్టేలా కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆ చపాతీ పిండి మొత్తం కూడా బాగా మసాజ్ చేయాలండి. హార్డ్గా కాదు, కొంచెం స్మూత్గా ఆయిల్ మొత్తం కూడా ఆ పిండిలో అబ్జర్వ్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని 2-3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అల్లం 1 ఇంచు సన్నగా తరిగి వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి 1 స్పూన్ ఆయిల్లో అవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని బాగా రోస్ట్ చేయాలండి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని వాటన్నింటిని ఆ మసాలా అంతా కూడా ఆనియన్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని స్మాష్ చేసి ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఆలు మొత్తం కూడా మసాలా పట్టుకునేలాగా బాగా కలుపుతూ స్టఫింగ్ని రెడీ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటూ బాగా ఇలా స్టఫింగ్ మొత్తం రెడీ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలండి. స్టఫింగ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు పరోటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చపాతీని చిన్న సైజులో చేసుకొని మనం ముందుగా చేసిన స్టఫింగ్ని ఒక రౌండ్ బాల్లా చేసుకొని దాంట్లో పెట్టి ఫిల్ చేసి ఎక్స్ట్రా పిండి మొత్తం రౌండ్గా అయిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిందని తీసి పక్కన పెట్టుకొని పరోటాలా ఒత్తుకోవాలండి. నెమ్మదిగా ఒత్తాలి. చపాతీ ఒత్తినట్టుగా స్పీడ్గా ఒత్తితే కనుక స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్మూత్గా కొంచెం స్లోగా పరోటా మొత్తం రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పరోటాని ఆయిల్తో కానీ బటర్తో కానీ కాల్చుకుంటే అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చినాయో చెప్పండి. థ్యాంక్ యూ.